లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే అండి వెంకటరావు గారు. గేమ్ చేంజర్ సినిమా 10వ తేదీ రిలీజ్ కాబోతుంది కదా, మరి దీని మీద ఒక చిరంజీవి 30-40 సంవత్సరాల నుండి మీరు చిరంజీవి అభిమానిగా ఉంటున్నారు. మరి దీని మీద మీరు ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్రజలు శంకర్ డైరెక్షన్ లో సినిమాని ఏ రకంగా ఉండాలని, రామ్ చరణ్ నటించిన ఏ రకంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ప్రస్తుతం మెగాస్టార్ కన్నడిగా అతను చిరుతో బిగించేశాడు. ప్రస్తుతం చిరంజీవి గారు యమకింగుడు కానించి 150 సినిమాల దాకా అన్ని ఆనిముత్యాలు అతని సినిమాలు, దాదాపు 158 సినిమాల దాకా మెగాస్టార్ నటించాడు. అతను ఎప్పుడు నటించిన రాజు మహారాజుగా ఉండేవాడు. రామ్ చరణ్ గారు అదే పాటలో అతను తీసిన 15వ సినిమా ఇది గేమ్ చేంజరు. అతను ఒక చిరుతో బిగిన్ చేసి అభిమానుల గుండెలో చిరంజీవి పేరుని నిల్చోబెట్టాడు. రెండవ సినిమా మగధీర సినిమాని ఆ రోజుల్లో చిరంజీవి గారికి ఖైదీ సినిమా లాగా మగధీర సినిమా చరిత్రలో నిలిచిపోయింది. అతని సినిమాలు రంగస్థలంలో నట స్వరూపం చూపించి ఏ నటుడు చేయని నటనగా చూపించి ఒక జాతీయ అవార్డుగా తెచ్చుకున్న పేరు అతను చూపించాడు. ఈ రోజు కూడా అతని పేరు రంగస్థలంలో ఉంది. ఈరోజు మెగాస్టార్ డైరెక్టర్ రాజమౌళి తోటి మగధీర, శంకర్ గారితో తన తండ్రి మెగాస్టార్ గారి సినిమాలు తీయలేదు. అంటే శంకర్ గారు ఈరోజు నెంబర్ 1 డైమండ్ డైరెక్టర్ ఇండియాలోనే. అతని సినిమా సూపర్ హిట్ అయ్యి అభిమానులకి ఒక సంక్రాంతి మెసేజ్ కానుక ఇచ్చి మన మెగా అభిమానులకి ఒక సంక్రాంతి గిఫ్ట్గా వేయాలని కోరుకుంటూ, మెగా అభిమానులు సంక్రాంతి 13, 14, 15 అయితే మెగా అభిమానులకి రేపు నైట్ నుంచే సంక్రాంతి 10 నుంచే పండగ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ కుటుంబం అంటే ప్రతి అభిమానులకి చిరస్థాయిగా ఉంది. అతని కుటుంబంలో 6-7 మెగా ఫ్యామిలీ ఉంది. ఆ మెగా ఫ్యామిలీలో ఒక ఎత్తు రామ్ చరణ్ మెగాస్టార్ కి స్పెషల్ గా స్థానం ఉంది. అతని గుండెల్లో ఉన్నతకాలం అతను ప్రాణం, మా ప్రాణం కాదు, వాళ్ళ అభిమానులు కొనసాగాలని మా కోరిక, నా ఆశీస్సు కోరుకుంటూ ఇప్పుడు చిరంజీవి అభిమానిగా మీరు చిరంజీవి గారి పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నారనేటువంటిది చెప్తున్నారు. మరి అది ఉందా మీకు? ఇప్పుడు చూపించండి. ఇప్పుడు అభిమానం ఉంది. ఈ రోజు కూడా మీరు పిలవంగానే మీ ఆహ్వానం మేరకు నేను ఎక్కడున్నా ఏరే పని మీద వచ్చాను. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నాకు ఎంత అభిమానం అంటే, మెగాస్టార్ కుమారుడు అతను పిఆర్పి క్యాంప్ సింగరాయగూడ వస్తుంటే నేను ఏరేది ఇక్కడ ఒక ఎమర్జెన్సీకి పోవాల్సిన పనికి పోకుండా అతని కొడుకు కోసం నేను స్వాగతం పలికాను సింగరాయగూడ రైల్వే స్టేషన్ లో. మాకు మెగా ఫ్యామిలీ మీద ప్రత్యేక అభిమానం ఉంది. సింగరాయగూడ మండలంలో నన్ను మెగా అభిమానులు నా సేవలు ఎన్నో నడిపించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మెగా కుటుంబ అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. స్థాయిగా చిరంజీవి కుటుంబం ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు చిరంజీవి సినిమాలు మన సింగరాయకొండ పట్టణంలో 100 days ఆడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 2 సినిమాలు ఉన్నాయి. మెగా క్యాంపింగ్ కి రికార్డు, ఒకటి ఇందిరా ప్రశాంత్ హాల్లో, ఒకటి శాంతి హాల్లో ఠాగూరు. అది చిరంజీవి ఫ్యాన్స్ స్పెషల్ గా నేను చాలా కృషి చేసి ఆ సినిమాలు సింగరాయకొండ అభిమానుల కోసం నేను ఎంత కృషి చేసి ప్రతిరోజు ఆ సినిమా ఇందిరా 70 సార్లు, ఠాగూరు 60 సార్లు చూశాను. ఆ రోజుల్లోనే మోరుబై వెంకట్రావు అన్న, ఈ రోజన్నా మోరుబై వెంకట్రావు అంటే నాకు పేరుగా చిరంజీవి కోసం వచ్చింది. నేను ఇప్పటికీ ఆయన అభిమానాన్ని కోరుకుంటున్నా. మీ పేరండి? రాజా. మరి చిరంజీవి అభిమానిగా ఇక్కడ సింగరాయకొండ మండలం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 35 ఏళ్ళగా. మరి ఈ సినిమా మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మీరు ఏ రకంగా శంకర్ గారి దగ్గర రామ్ చరణ్ ఎట్లా నటించాలని మీరు కోరుకుంటున్నారు? చిరంజీవి గారి శంకర్ గారి డైరెక్షన్ లో చిరంజీవి చేరిన కొరత ఈసారి మెగా పవర్ స్టార్ చేయబోతున్నాం, సంతోషపడుతున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ కూడా కొట్టబోతుంది సంక్రాంతికి. అంటే రామ్ చరణ్ గారు ద్విపాత్రాభినయం చేస్తున్నటువంటి మొదటి పిక్చర్ కదా. అవును. మరి అది ఆ సినిమా ఎలాగుండిద్ది, ఆ ద్విపాత్రాభినయం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? శంకర్ గారికి గేమ్ చేంజర్ మారబోతున్నారు రామ్ చరణ్. శంకర్ గారు చాలా వెనకబడి ఉన్నారు. ఈ సినిమాతో శంకర్ గారికి గేమ్ చేంజర్ మారబోతున్న చరణ్ గారు. అంటే ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ అయ్యిద్దని మీరు ఎక్స్పెక్టేషన్? సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్న త్రిమూర్తులు దిల్ రాజు గారు, శంకర్, చరణ్ సింగిల్ ఉన్న చరణ్ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్న చరణ్. మరి రేపు సినిమా టికెట్ 600 అని చెప్తున్నారు కదా. 600, 1000 రూపాయలు పెట్టి చూస్తాం మేము. 1000 రూపాయలైనా? 1000 రూపాయలు. అంటే రాత్రి 1 గంటకు కదా సినిమా. మరి 12 గంటలకేసినా చూస్తాం. మీ పేరండి? తిరుమలపూడి శ్రీను. మీరు ఇక్కడ చిరంజీవి అభిమానిగా ఎప్పటి నుంచి ఉంటున్నారు? నా చిన్నప్పటి నుంచి ఉంటున్నా.
మరి చిరంజీవి అభిమాని గారు రేపు రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజర్ దాని గురించి మీ అభిప్రాయం ఏంది? ఎట్లా ఉంటది అనుకుంటున్నారు సినిమా? సూపర్ హిట్. సూపర్ హిట్ అంటే మరి శంకర్ డైరెక్షన్ లో చాలా ఫ్లాప్లు కూడా ఉన్నాయి కదా, మరి ఏం లేవు. ఏదో అరా ఒకటి ఉంటే అన్ని లెక్కేస్తారా? అవన్నీ ఉండదు. ఈసారి పేలిపోతుంది పండక్కి సినిమా. 10వ తారీఖే సంక్రాంతి వచ్చింది. దాంట్లో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.